భద్రాచలం మారుతి పారామెడికల్ నర్సింగ్ కాలేజ్ దగ్గర ఉద్రిక్తత తలెత్తింది. తలుపులు పగలకొట్టి లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కాలేజీ చైర్మన్ పై దాడికి యత్నించేందుకు ప్రయత్నించారు. అంతేకాకుండా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుకు వ్యతిరేకంగా మృతురాలి బంధువులు నినాదాలు చేస్తున్నారు. మీరు బాధితుల తరపున వచ్చారా లేక నిందితుల తరపున వచ్చారా అంటూ ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగారు. నా బిడ్డకు పంపించుకోవడం అయ్యా 2 సార్లు టార్చర్ చేస్తున్నారు మమ్మీ అన్నా కానీ 2 సార్లు ఫోన్ పే చేయించిన నా తమ్ముడు వచ్చి 2 సార్లు మాట్లాడి కట్టిండు. ఇంకా 20,000 కట్టాలి. మనం కూడా నీకు కంటి సేపు నిలవ పెట్టినట్టు రాశారు. అయ్యా నేను కడుపునేనే చెప్పినమ్మా. ఆ రోజు చెప్తే వెళ్ళినమ్మా. వెళ్ళిన తర్వాత నా బిడ్డ ఫోన్ చేయలేదు నాకు. చనిపోతున్నానికి ఈ రోజు నైట్ ఫోన్ చేసింది. పిల్లల చుట్టూ అంతా ఉన్నారని నాతో ఏం మాట్లాడలేదు. అమ్మా బాగున్నామని అడిగింది కానీ నా పిల్ల నా గురించి ఏమీ చెప్పలేదు, దాని గురించి ఏమీ చెప్పలేదు. ఏందమ్మా మనేది కొనమంటే ఏం లేదమ్మా అన్నదే. అప్పటికే కాపు కాస్తున్నారండి నా బిడ్డ చుట్టూ. నా పిల్లలతో ఉన్న ఫ్రెండ్స్ ఎవరు నా బిడ్డతో మాట్లాడలేదు. నా బిడ్డ ఏమైందమ్మా అని అడిగినా ఒక్కరి సమాధానం చెప్పట్లేదు. నా బిడ్డలు ఏం చేశారు? నా బిడ్డ రైట్ ఒకటే టాయిలెట్కి ఎందుకు వెళ్ళింది? 3:30 టాయిలెట్కి ఎందుకు వెళ్ళింది? టాయిలెట్కి వెళ్తే కింద రూములు ఉన్నాయి, పైకి ఎందుకు వెళ్ళింది నా బిడ్డ? నా బిడ్డ ఆడందా చెప్పండి. బిడ్డలు ఎందుకు చంపారో చెప్పండి. అయ్యా నాకు 3 అమ్మాయిలేనయ్యా. 3 అమ్మాయిలేనయ్యా. అయినా నేను బాధపడకుండా కష్టపడి పొందుకుంటున్నా, కష్టపడి బిడ్డలు చదివించుకుంటున్నా. ఈ కాలేజీ మంచిదంటే జాయిన్ చేసిపోయిను. నా బిడ్డ జాయిన్ అయ్యి 8 నెలలు అయింది. 7 నెలల సవ్వయ్య ఉందమ్మా. నేను పొద్దున ఫోన్ చేసి బాగలేదన్నారమ్మా. మామూలు దెబ్బలే అనుకున్నామ్మా. పిల్ల వచ్చేసరికి సోయలేదమ్మా. ముక్కులలా నోటి నుంచి బ్లడ్ ఆగట్లేదు, చెవులలా బ్లడ్ ఆగట్లేదు. ఏందమ్మా అంటే కళ్ళ నీళ్ళు గారిపోతున్నాయా. అప్పటికే సోయలో లేదు. కింద పడ్డవే ఊపిరిపోయింది. వాళ్ళు చంపే కింద పడ్డబట్టారు. కిందంతా బ్లడ్ కారిందంట. నా వెళ్ళాడన్నయ్యా, నా వెళ్ళాడన్నా.